ఉండ్రాజవరం మండలం వెలగదూరు విలేజ్లో ఒక చక్కెరకేళి రైతు చేను పనామా డిసీజ్తో బాగా ఇబ్బందిగా ఉందండి. ఒకసారి రావాలని మనల్ని తీసుకెళ్ళడం జరిగింది. మనం ఆ చేను చూసిన తర్వాత మనం ఏమేమి ఎరువులు వేసారండి ఇవన్నీ అడగడం జరిగింది. ఆయన వెంటనే మనకి 4-5 కోటల వరకు ఎరువులు వేయటం జరిగింది. మరి ఇప్పుడు పనామా డిసీజ్ తోటి ఉందండి, మరి తీరా ఈయనకి స్టార్ట్ అయిందనేసి మనం విజువల్గా చూసి మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఆయన ఏమన్నారంటే, మరి మనకి ఇంకో కోట పెడితేనే కానీ మనం ఇది బయటపడేలాగా లేదు, మనకి రేపొద్దున ఫ్రూట్ మెచ్యూరిటీకి రావాలన్నా, కాయ సైజు రావాలన్నా, ఈయనకి అంత జరగాలన్నా కూడా మనకు ఒక దఫా ఎరువులు వేయవలసి వస్తుందేమో అనుకుంటున్నాను అనేసి ఆయన అనడం జరిగింది. అప్పుడు నేను ఇప్పుడు పనామా తీగలు ఆల్రెడీ స్వింగ్లో ఉండటం జరిగిందండి. ఈ టైంలో కనుక మనం ఫెర్టిగేషన్స్ ఇచ్చినప్పుడు అందులో ఉండే నైట్రోజన్ కంటెంట్కి మరింతగా తెగులు ఏ తెగులైనా సరే మనకి విజృంభణకి నైట్రోజన్ మనకి కొంచెం ఛాన్స్ ఉంటుంది అనేసి నేను ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు మరి దీని నుంచి బయటపడడం ఎలాగనేసి నన్ను సజెషన్ అడగడం జరిగింది. ఆ టైంలో నేను ఏం చేశానంటే, ఎరువులు వేయాలి కానీ పనామా తెగులు విస్తరింపబడకూడదు అన్న కోణంలో ఆలోచించి అప్పుడు 14-35 నలుపు ప్లస్ మెగ్నీషియం సల్ఫేటు ఎకరానికి 10 కేజీలు, ఫార్ములా నెంబర్ 7 ఎకరానికి 10 కేజీలు ప్లస్ ఎమిక్ యాసిడ్, ఎమినో యాసిడ్, సివిడ్ ఎక్స్ట్రాక్ట్స్ కలిసి ఉన్నటువంటి మందుని ఎంత మట్టుకి కలిసి నేను ఒక స్పిట్ కింద ఎరువుల కింద పెట్టించడం జరిగిందండి. పైన స్ప్రేయింగ్ రూపంలో ఎజాక్సిస్ట్రోబిన్ డెఫికానజోల్ ప్లస్ 0050 ప్లాంట్ అమేషన్ కాంబినేషన్లో స్ప్రేయింగ్ ఇవ్వడం జరిగింది. ఇమీడియట్గా ఆ ఫ్లాట్ పనామా డిసీజ్ని తట్టుకుని ప్లస్ మనం ఇచ్చినటువంటి సాయిల్ అప్లికేషన్ ఎరువులు ఇవ్వడం ద్వారా అక్కడ ఈనకు బాగా జరిగి లెంత్ గెల బారుగా ఉన్నటువంటి గెల రావడం జరిగింది. అందులోనూ ఉన్నటువంటి హస్తాలు కూడా 7 హస్తాల వరకు హైయెస్ట్ రావడం జరిగింది. ఉన్న హస్తంలో ఉన్నటువంటి అన్ని కాయలు కూడా పక్వానికి రావడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, రైతు సోదరులందరికీ కూడా ఈ వీడియో ముఖంగా చెప్పేది ఒకటి, ఆల్రెడీ అక్కడ ఏదైనా తెగులు అంటే మొజాయిక్ వైరస్ కానీ, సెగటాకో తెగులు కానీ, పనామా తెగులు కానీ, రింగ్ స్పాట్ డిసీజ్ కానీ, రూట్ రాట్ కానీ, కాండం కుళ్ళు కానీ, ఇటువంటి తెగుళ్ళని మనం గమనించినప్పుడు ఎరువుల యాజమాన్యం కొంచెం డిఫరెంట్గా చేయాల్సి ఉంటుంది. మనకు పోషక పదార్థాలను అందివ్వాలి ప్లస్ పనామా డిసీజ్ని తగ్గించాలి. ఆ విధంగా కనుక మనం ఆలోచించి ఎరువుల యాజమాన్యం చేసినప్పుడు ఇక్కడ మనకు కావాల్సినటువంటి ప్రొడక్షను ఆగదు, ప్లస్ అక్కడ పనామా తెగులు కూడా మనం విజృంభణని తగ్గించవచ్చని మనం ఆ ప్లాట్ఫామ్ ముఖంగా మనకు ప్రూవ్ అవ్వడం జరిగింది.